మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ తోటి ట్రంప్ డమాల్ ఏమంటారు? ట్రంప్ అని కాదు, నేను వాళ్ళ పొద్దున చాలా మటుకు యూరోపియన్ ఛానల్స్ చూస్తున్నాను నేను, వాళ్ళ వైపు నుంచి ఏం రియాక్షన్ ఉంది, ఎందుకంటే యూరోపియన్ పార్లమెంట్లో దీంట్లో చాలా మటుకు రియాక్షన్స్ రాబోతుంది అని చెప్పారు. జరిగింది కూడా, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే యూరోపియన్ పార్లమెంట్ ఇది చట్టం పాస్ చేయాలి. ఇప్పుడు యూరోపియన్ పార్లమెంట్ అనగానే చాలా దేశాల నుంచి, యూరోప్లో ఉన్న 27 దేశాల నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు, ఎన్నికైనా వచ్చిన ఎంపీలు ఉన్నారు దాంట్లో. సో మనం చూడాల్సిందంటే వాసుదేవన్ గారు, ఇప్పుడు ఈ బెనిఫిట్ వాళ్ళందరూ ఒక్కరు కూడా నో అని చెప్పట్లేదు. ఎవ్రీబడి సేయింగ్ ఇట్స్ గుడ్ డీల్ అంటున్నారు. లోకంలో ఉన్న సెకండ్ లార్జెస్ట్ ఎకానమిక్ గ్రూప్ అయిన EU, 4th లార్జెస్ట్ ఇండివిజువల్ ఎకానమీగా ఉన్న భారతదేశానికి డెఫినెట్లీ ఇద్దరు కలిస్తే 2 బిలియన్ పాపులేషన్, 1/4 ఆఫ్ ద వరల్డ్స్ GDP. ఇంకేం కావాలి? మన వైపు నుంచి అడ్వాంటేజ్, లో స్కిల్, మాస్ ప్రొడ్యూస్ ప్రొడక్ట్స్, టెక్స్టైల్, లెదర్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, కెమికల్స్ అండ్ ఫార్మస్యూటికల్స్. ఇదంతా మన వైపు నుంచి అక్కడికి వెళ్పించాలి. చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి దీంట్లో. మళ్ళీ ఇది ఫ్రోజన్ ఫుడ్స్, రొయ్యల్ లాంటి, షిమ్స్ లాంటిది. మనం స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ చూడాలంటే FY21 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 21లో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండే మనకి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ట్రేడ్ డీల్ ఎప్పుడైనా చేస్తున్నప్పుడు చైనాతో మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనం చైనా నుంచి ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ తీసుకుంటాం. మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ లేదు. చైనా అది తయారు చేసుకున్నారు, వెల్డింగ్ మిషన్, రోబోటిక్ వెల్డింగ్ మిషన్స్ కానీ ఏ మిషన్ అనేది తీసుకోండి మీరు, మనకు కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి మన దగ్గర ఇండియాలో తయారు చేయట్లేదు, ఇప్పుడు కూడా చేయలేదు. మనం 1980 నుంచి ఒక 2010 దాకా మనం వి మిస్ ద బస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మనం అది ఒక గోల్డెన్ ఏజ్ ఆపర్చునిటీ ఉండే మనకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్. అప్పుడు దాకా చైనీస్ GDP అండ్ ఇండియన్ GDP ఒకటే ఉండే. మళ్ళీ ఇప్పుడు చైనా ఎక్కడ వెళ్ళిపోయింది? 2010 వరకు చైనీస్ ఎకానమీ ఎక్కడికి వెళ్ళిపోయింది? సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోయింది. ఎట్లా అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. సరే, ఇప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ ఓవర్ ప్రొడక్షన్ ప్రాబ్లం అయిపోయింది. వాళ్ళు చాలా పెద్ద టౌన్షిప్స్ కట్టారు, పెద్ద సిటీస్ కన్వర్ట్ చేశారు. సిటీస్ ఖాళీగా ఉన్నాయి కదా. బ్యాంక్ లోన్స్ చాలా మటుకు వాళ్ళ దగ్గర మనలాగా RBI ఏం లేదు. అక్కడ గవర్నమెంటే కంట్రోల్ చేస్తారు. మొన్న వాళ్ళ చీఫ్ ఆర్మీ నంబర్ 2, నంబర్ 3ని కూడా జీ జిన్పింగ్ సాక్ చేసేసారు కరప్షన్ ఛార్జెస్ మీద. అంటే ఏదో అక్కడ జరుగుతుంది. ఎందుకంటే చైనీస్ ఎకానమీ మనలాగా మనం చెప్పిన GDP, సరే మన కాంగ్రెస్ వాళ్ళు అంగీకరించారు కానీ అక్కడ ఎవరు అంగీకరించరు చైనీస్ GDPని. ఎవరు కౌంటర్ చేస్తారు? వాళ్ళకి అట్లా ఒక బాడీ లేదు, స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ లేదు, ఏం లేదు. వాళ్ళు చెప్పిందే ఫిగర్లు అంతే, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది అనమాట. సో ఫైనాన్షియల్ ఇయర్ 21లో మనం యూజువల్లీ ఇప్పుడు $130 బిలియన్ మాట్లాడుతున్నాం మన ట్రేడ్. అంటే మనం పంపించే ఎక్స్పోర్ట్స్ వాళ్ళ వైపు నుంచే ఎక్స్పోర్ట్స్. కానీ ఇప్పుడు కూడా మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫైనాన్షియల్ ఇయర్ 25 తీసుకుందాం, ఎందుకంటే 26 ఇంకా కాలేదు కదా. 25 తీసుకుంటే మన దగ్గర నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసింది 24-25 మీరు చెప్పారు ఫైనాన్షియల్ ఇయర్. దాంట్లో మన వైపు నుంచి వాళ్ళ వైపు పంపించింది వాజ్ అబౌట్ $75 బిలియన్. ఓకే, ఎక్స్పోర్ట్స్. వాళ్ళ దగ్గర నుంచి మన వైపు తెచ్చుకున్నది $60 బిలియన్. అంటే దేర్ ఇస్ అ గ్యాప్ ఆఫ్ $15 బిలియన్. అది కన్సిస్టెంట్ గా వస్తుంది మీకు FY21 నుంచి నంబర్ పర్సంటేజ్ వైజ్. ఇప్పుడు యూరోపియన్ కమిషనర్స్ కానీ ట్రేడ్ కమిషనర్స్ ఏమంటున్నారంటే, ఈ $130 బిలియన్ అని ఉన్నది మనం ఇట్లాంటి ఓపెన్ అప్ చేసినప్పుడు అది $300 బిలియన్ అయిపోతుంది 2030 దాకా. ఇంకో 4 సంవత్సరాల్లో అది 300 డబుల్ అన్నమాట. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అసలు మనకేం బెనిఫిట్ ఉందని చాలా మంది అడుగుతారు. ఇప్పుడు నేను CPM వాళ్ళది ఒక CPM పాలిట్ బ్యూరో ఒక ట్వీట్ చూసి నవ్వాను. నేను నవ్వానా ఏడవాలన్నా నాకు తెలియలేదు. అగ్రికల్చరు, డైరీ ప్రొడక్ట్స్ ఇదంతా భారతదేశం యూరోప్కి అప్డేట్ ఇచ్చేసిందని చెప్పేసి. అసలు వీళ్ళు చదివారో లేదో అగ్రిమెంట్ చదివట్లేదు. అంటే ఇంతకుముందు లీడర్స్ అయితే చదివేవాళ్ళు సార్ CPMలో. అది హర్కిషన్ సింగ్ సుర్జీత్ వాళ్ళ వరకు, ఎస్ఏ డాంగే, సీతారాం యెచూరి వరకు చెప్పొచ్చు. ఈ MA బేబీ లాంటి వాళ్ళు అగ్రికల్చర్ లేదు దీంట్లో. అగ్రికల్చర్ని పక్కన పెట్టారు ఈ అగ్రిమెంట్లో. అగ్రికల్చర్ ఇస్ నాట్ దేర్ ఇన్ దిస్ FTA. డైరీ కూడా లేదు, ఎందుకంటే మన ఇండస్ట్రీ ప్రొటెక్ట్ చేయాల్సింది. రెండోది వాళ్ళది మీట్లో అన్నిటికన్నా మాంసంలో వాళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది వాళ్ళ వైపు నుంచి బీఫ్. అది మనం తీసుకోని చెప్పాం, ఎందుకంటే వీఆర్ అగేన్స్ట్ బీఫ్ టెక్నికల్. ఈవెన్ దో మన వైపు నుంచి బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం, బట్ దట్ ఈస్ బఫెలో మీట్, కౌ మీట్ కాదు. వాళ్ళ వైపు మనకు తెలియదు ఏమొస్తుందని తెలియదు, అది కౌ మీటే ఉంటుంది అక్కడి నుంచి. సో దాన్ని మనం అంగీకరించాం అనమాట. సో ఇప్పుడు మొన్నదాకా 18-19 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్న దీని గురించి సడన్ గా లాస్ట్ 1 yearలో ఏం జరిగింది, స్పెషల్లీ లాస్ట్ 6 నెలల్లో ఏం జరిగిందంటే అది ట్రంప్.
ప్రపంచ పోలీసు మన మీద పెట్టిన టారిఫ్లు యూరోప్కి తెలిసిపోయింది. అప్పుడు దాకా యూరోపియన్స్ నవ్వుకుని పక్కన కూర్చొని మంచిది జరిగింది భారతదేశం అని చెప్పుకున్న వాళ్ళు సడన్ వాళ్ళ మీద కూడా గ్రీన్లాండ్ విషయం మీ మీద కూడా పెడతాను అని టారిఫ్ ధమ్కి చేసినాం. వాళ్ళకి తెలిసిపోయింది గేమ్ మారిపోయింది. ఇప్పుడు చూడండి, మొన్న 3 రోజుల ముందు సౌత్ కొరియాతో డీటెయిల్ ఒప్పందం చేసుకున్నారు యుఎస్ ట్రేడ్ డీల్. చేసుకున్న తర్వాత సడన్ గా వాళ్ళ పార్లమెంట్ అది అప్రూవ్ చేయలేదని చెప్పి వాళ్ళ మీద మళ్ళీ 20% పెట్టాడు. వాళ్ళు ఎందుకు సైన్ చేశారు అగ్రిమెంట్? వాళ్ళ పార్లమెంట్ ఎందుకు పాస్ చేస్తారు? ఇప్పుడు మీరు ప్రతి దేశం మీద ఇట్లాంటి మీరు అది చేస్తే కెనడాని ఇప్పుడు చైనాతో పెట్టుకుంటే పెట్టుకుంటే వాళ్ళని మా దగ్గర F-35 కొనుక్కోకపోతే మీ వైపు నుంచి F-35 మేము పైనుంచి ఫ్లై చేస్తాం కెనడా ఫ్లైన్. ఏంటది చిన్నపిల్లల ఆట అండి ఇది. నాకు బొమ్మ వేయకపోతే నేను చూపిస్తాను చూడు ఏం చేస్తాను అని చెప్పి ఆ పరిస్థితికి వచ్చేసి మా డాడీకి చెప్తాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మన వైపు నుంచి చాలా మటుకు నేను చెప్పిన మటుకు మన మాస్ ప్రొడ్యూస్ ప్రొడక్ట్స్. దీంట్లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి వాసుదేవన్ గారు, చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం. ఒకటి మన ప్రోడక్ట్స్, రెండవది మ్యాన్ పవర్, మూడవది ఎకానమీ, నాలుగవది సెక్యూరిటీ. 4 సైన్ చేస్తున్నాం. మనం ఓన్లీ ట్రేడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మనకేమొస్తుంది అక్కడి నుంచి వైన్లు వస్తాయి చీప్ అయిపోతాయి, అక్కడి నుంచి షాంపెయిన్ వస్తుందా చీప్, మనం ఇదే చూస్తున్నారు. అది కాదు, మ్యాన్ పవర్ గురించి కూడా మనం చూడాలన్నమాట. సరే, ఆటోమొబైల్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఆటోమొబైల్స్ ఇప్పుడు చాలా మంది వాళ్ళు పొద్దున్న చూసాను ఆర్టికల్, వాళ్ళు BMW అంటున్నారు వెహికల్స్ ఏం చీప్ కాదు మీరు భయపడకండి అంత పెద్ద, ఎందుకంటే ఇక్కడ తయారు చేస్తున్నారు వాళ్ళు. BMW చెన్నై దగ్గర ఒక ఫ్యాక్టరీ పెద్దది, వాళ్ళు అక్కడే తయారు చేస్తున్నారు. మర్సిడీస్ బెన్స్ ఇక్కడ పూణే వైపు దేశం అందరికీ తెలుసు, పూణే వైపు మర్సిడీస్ బెన్స్ ఉంది. అన్ని యూరోపియన్ కంపెనీస్ ఇక్కడ కార్లు తయారు చేస్తున్నారు వాళ్ళు. మేబీ క్వాంటిటీస్ ఆర్ లెస్ బట్ తయారు చేస్తున్నారు వాళ్ళు. ఓకే, కానీ ఇప్పుడు బయట నుంచి తెచ్చుకున్నారు అనుకోండి, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండిషన్ పెట్టారంటే $15,000 కన్నా తక్కువ ఉన్న కారు మీరు ఇండియాలో అమ్మకూడదు. అంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 15 లక్షలు పెట్టుకోండి. $15,000 అంటే మల్టిప్లైడ్ బై 100, ఓకే, స్ట్రేట్ అవే. సో ఆబ్వియస్లీ ఇట్ ఇస్ అబౌట్ 15 lakhs. సో గ్రేటర్ దాన్ $15,000 మాత్రమే వాళ్ళు అమ్మాలి. అంటే వాళ్ళు ఏమవుతుంది, మన హ్యూండై కానీ టాటా కానీ సుజుకి లాంటి వాళ్ళ మెయిన్ కార్ రేంజ్ 15 లక్షల కన్నా కింద ఉన్న రేంజ్లో ఉన్నది. దాని పైకి ఉన్నది ఎస్యూవీలు కావాలంటే దాని ఎవడైనా డబ్బులు మీరు ఎంత పెంచా కానీ కొంటారు మనుషులు. దానిపైన ఉన్న అమ్మండి, దాన్ని కూడా క్యాప్ పెట్టారు. ఒక సంవత్సరంలో ఐ థింక్ ఇట్స్ 1,50,000 కార్స్ అంతే. మీరు రేపు లేకుంటే మన ఇండస్ట్రీ దెబ్బతింటుంది. అదే మళ్ళీ రేపు మీరు కరెక్ట్గా $15,000 ఉన్న ఒక కార్ని అక్కడ తీసుకొచ్చి ఇక్కడ BMW అమ్మితే మన వాళ్ళు BMW తీసుకుంటారు. ఎందుకంటే 16 lakhs ఉన్న కార్, ఇండియన్ కార్ని నాకు మర్సిడీస్ బెన్స్ వస్తుంది కదా, మా పక్కన వాళ్ళు అందరు చూస్తారు నన్ను బెంచ్ కార్ నడిపిస్తున్నాను లేకుంటే BMW నడిపిస్తున్నాను అని చెప్పి కొనుక్కుంటారు. సో మన లోకల్ కార్ మార్కెట్ దెబ్బతింటుంది. సేమ్ థింగ్ విత్ అగ్రికల్చర్. మనం ఏం చెప్పామంటే డైరీ ప్రొడక్ట్స్, మన డైరీ ప్రొడక్ట్స్ ని మనం ప్రొటెక్ట్ చేయాల్సి. మన డైరీ ఇండస్ట్రీ చాలా క్రూషియల్ మనకి. ఏజ్ ఓల్డ్ ఇండస్ట్రీ, అది కూడా చిన్న ఫార్మర్స్ నుంచి వస్తుంది, దాని మీద బతుకుతారు వాళ్ళు. దాని మీద అగ్రికల్చర్ కూడా అంతే. 65% మన పాపులేషన్ అగ్రికల్చర్ మీద బతుకుతారు. సో అగ్రికల్చర్ని పక్కన పెట్టాం, డైరీని పక్కన పెట్టాం, ఆటోమొబైల్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టాం. అది కాకుండా చాలా మటుకు ఈ డైవర్సిఫికేషన్ ఏం చూస్తున్నారంటే చైనా నుంచి వాళ్ళు ఏం రీప్లేస్ చేయాలనుకుంటున్నారో యూరోప్ అది అడుగుతున్నారు మన దగ్గర. ఒకటి అన్నిటికన్నా మనం ఏం మెయిన్ గుర్తుపెట్టుకోవాలి వాసుదేవన్ గారు, సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటాం మనం. అంటే ఒక కార్ తయారు చేస్తున్నప్పుడు ఆ కార్లో ఐఎమ్ జస్ట్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ 6,000 పార్ట్స్ ఉన్నాయి అనుకోండి. ఇంజిన్ ఒకటే కాదు కదా, చాలా పార్ట్స్ ఉంటాయి. ఈ పార్ట్స్ అని ఒక కంపెనీ సప్లై చేయరు. 100 కంపెనీలు, 200 కంపెనీలు, 300 కంపెనీలు సప్లై చేస్తారు పార్ట్స్ అని. జాపనీస్ దగ్గర ఒక ఇన్వెంటరీ సిస్టమ్ జస్ట్ ఇన్ టైం, అంటే కార్ తయారు చేస్తున్న ఆ రోజు పొద్దునే మీకు అన్నీ వస్తుంది ఒకటే సారీ. వాళ్ళు తెచ్చి వేర్ హౌస్లో పెట్టుకోరు, ల్యాప్టాప్ అసెట్ లాగా, దాని మీద ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. సో వాళ్ళు జస్ట్ ఇన్ టైం తెచ్చుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ కోవిడ్ టైంలో పెద్దగా దెబ్బతక్కింది. మనకు తెలిసింది అది. సౌత్ కొరియా నుంచి మనకు చిప్స్ రావడం బంద్ అయింది, కార్లు డిలే అయింది. అప్పుడు మన అందరూ అడిగితే ఏంటది కంప్యూటర్ చిప్స్కి కార్కి ఏంటి సంబంధం అని. కానీ ఇప్పుడున్న కార్లకి మీకు తెలిసింది వాసుదేవన్ గారు, మెకానికల్ తక్కువ, ఎలక్ట్రికల్ ఎక్కువ, ఎలక్ట్రానిక్స్ టు బి కరెక్ట్. కార్లు నడిచేది ఎలక్ట్రానిక్స్. మొన్న నా డాష్ బోర్డ్ మీద ఒక సైన్ వచ్చింది సడన్గా 5 రోజుల ముందు. నాకు భయం వేసింది, ఏంట్రా ఇది ఒక లైట్ కంటిన్యూస్గా వెలుగుతుంది, అదేమో నార్మల్ లైట్ కూడా కాదు, మన ఆయిల్ లైటో లేకుంటే మేము గుర్తుపడతాం. నాకు తెలియదు. నేను పక్కన తీసుకొని ఫోటో తీసి మా గరాజ్ ఆయనకి పంపించాను. ఆయన అన్నాడు నో ప్రాబ్లమ్ సార్, మీది ఒక సెన్సర్ పనిచేయట్లేదు, మీరు రేపు పొద్దున్న తీసుకురండి, ఆ సెన్సర్ చెక్ చేసి ఏ సెన్సర్ పోయిందో నేను ఆ సెన్సర్ వేసేస్తాను అన్నాను. సో ఇండికేషన్, ఎర్లీ ఇండికేషన్. సో ఈ చిప్స్ కానీ ఇట్లాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కోవిడ్ టైంలో ఆపేశారు చైనా వాళ్ళ రీజన్స్కి.
మా దగ్గర వర్కర్స్ లేరు, ఫ్యాక్టరీలు బంద్ అయిపోయినది, ఎందుకంటే కోవిడ్ స్టార్ట్ అయిన చైనా నుంచి కదా. కానీ ఓపెన్ అప్ చేసింది వాళ్ళే ఫస్ట్. ఇటువైపు సౌత్ కొరియా బంద్ చేశారు. మన కార్లన్నీ ఆఫ్టర్ కోవిడ్ సంవత్సరం పాటు పట్టింది అది కార్లు రావడం. ఇప్పుడు ఆ సప్లై చైన్ డిస్ట్రప్షన్ రాకూడదని చెప్పి యూరోప్ చూస్తున్నారు. రేపు చైనా మా వైపు మ్యాగ్నెట్ బ్లాక్మెయిల్ చేస్తారు, రేరర్స్ బ్లాక్మెయిల్ చేస్తారు. మేము ఒక సేఫ్ కన్సిస్టెంట్గా మాకు ఎవరో సప్లై చేసేటోళ్ళు ఉంటే, ఇప్పుడు టీవీఎస్ బ్రేక్ లైన్స్ కానీ చాలా కంపెనీలు ఉన్నాయి, రానే ఫ్యాక్టరీ ఉన్నాయి, చాలా కంపెనీలు తయారు చేస్తున్నారు ఇండియాలో గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్. ఆ పార్ట్స్ వాళ్ళు కొనుక్కుంటారు యూరోపియన్ కంపెనీస్. సో వాళ్ళకి కన్సిస్టెంట్గా వాళ్ళకి కావాల్సిన క్వాలిటీ ప్రకారం ఏదైనా కానీ వాళ్ళు చెక్ చేసి కాంట్రాక్ట్ సైన్ చేసి కొనుక్కుంటారు. సో దే హ్యావ్ అ రిలయబుల్ సప్లై పార్ట్నర్. చైనా లాగా రేపు సడన్గా రేపు నుంచి ఇవన్నీ నేను పో అని చెప్పేసి, ఈవెన్ యూఎస్ కూడా అంతే కదా, ట్రంప్కి కోపం వస్తే రేపు నుంచి ఇవన్నీ నేను పో, ఇవన్నీ చేసుకో, తాళం వేసేస్తానని చెప్పేస్తాడు. వీ విల్ నాట్ డూ దట్. మన దగ్గర లీగల్ సిస్టమ్ ఉంది, గవర్నమెంట్ గ్యారంటీస్ ఉన్నాయి, డెఫినెట్గా జరుగుతుంది. సో అట్లాంటిది ఉంటుంది. అది కాకుండా మనం ఇప్పుడు వైన్ గురించి మాట్లాడాం, షాంపెయిన్ అండ్ వైన్. షాంపెయిన్ అంటే మనం వాళ్ళు అర్థం చేసుకోవాలి, షాంపెయిన్ అనే ఒక ప్రోడక్ట్ ఫ్రాన్స్లో ఒక రీజన్లో తయారవుతుంది. ఇట్స్ అ స్పార్క్లింగ్ వైన్ యాక్చువల్లీ. అది కూడా వైన్, స్పార్క్లింగ్ వైన్. మన దగ్గర చూస్తుంటాం, మీరు సెలబ్రేషన్ టైంలో చాలా మటుకు వాడుకుంటారు, క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ కలిసినప్పుడు, లేకుంటే పార్టీలో కూడా షాంపెయిన్ వాడుకుంటారు. ఆ ఏరియాలో తయారు చేసిన ప్రోడక్ట్నే షాంపెయిన్ అని పిలుస్తారు. మీరు తిరుమల లడ్డులాగా, మీరు ఎక్కడి నుంచో లడ్డు తీసుకొచ్చి తిరుమల లడ్డు అని చెప్పలేరు. నిర్మల్ అంతే, బిద్రీ వేర్, మన ధర్మావరం సారీస్, చాలా ఉన్నాయి అట్లాంటి, కొండపల్లి టాయ్స్, ఇట్లాంటి దానికి జియో ఇండికేషన్ ఉంది. అట్లానే సేమ్ ప్రొటెక్షన్ షాంపెయిన్కి ఉంది. సో షాంపెయిన్ మన దేశం తెచ్చుకోవాలంటే ఇప్పుడు 150% ఉంది. ఈవెన్ ఫ్రెంచ్ వైన్ కూడా అంతే. దాన్ని తగ్గించి 70% తీసుకొస్తారు. ఇన్ఫాక్ట్ కార్స్ది 150% ఉంది కార్లకు కూడా ఇప్పుడు. దాన్ని ఫస్ట్ తగ్గించి 40కి తీసుకొస్తారు, 40 నుంచి 10 చేస్తారంట ఒక పీరియడ్ ఆఫ్ టైం. ఇమీడియట్గా 150 to 40. ఆలోచించే ఎంత డిఫరెన్స్ అని. అంటే మీరు 15 లక్షల 16 లక్షల ఒక కారు వాళ్ళ దగ్గర లేదనుకోండి, 20 లక్షల ఫర్ సర్టన్ టైం డ్యూటీ హాలిడే ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షల ఉన్న కార్ అక్కడ నుంచి యూకే నుంచి తెచ్చుకో, యూకే కాదు, యూకే ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎఫ్టీ, యూకే మనం సపరేట్ సైన్ చేశారు. యూరోపియన్ యూనియన్ నుంచి తెచ్చుకుంటే, ఫ్రాన్స్ లేకుంటే జర్మనీ నుంచి తెచ్చుకుంటే, కార్కి 20 లక్షల కార్కి మనం ఇప్పుడు కడుతున్న డ్యూటీ దాని మీద 30 లక్షలు కడుతున్నాం. అంటే 50 లక్షలు అవుతుంది ల్యాండింగ్ కాస్ట్, కస్టమ్స్ డ్యూటీ. ఇప్పుడు ఏమవుతుంది, అది 40% తగ్గిపోతుంది. అంటే మీరు పెట్టే 20 లక్షలకి ఇంకొక 20 యాడ్ అవుతుంది. 20 కూడా కాదు కదా, ఇట్ విల్ బి హాఫ్ ఆఫ్ దట్, 40%. ఓకే, సో ఇట్ విల్ బి వాట్ 10, మేబీ అబౌట్ అనదర్ 5 lakhs or 6 lakhs వస్తుంది అంతే. ఎంత డిఫరెన్స్ చూడండి, లార్జ్ స్కేల్ వేరియేషన్ ఉంది. లార్జ్ స్కేల్ వేరియేషన్. కానీ మన లోకల్ ఇండస్ట్రీ కూడా కాంపిటీషన్. దాంట్లో ఒక క్రూషియల్ సెగ్మెంట్ పక్కన పెట్టాము, ఈవీ కార్స్, ఎలక్ట్రిక్ వెహికల్ కార్స్. నెక్స్ట్ 5 years దాకా మనం అలౌ చేయం యూరోప్ నుంచి. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, మన ఇండస్ట్రీ ఇప్పుడే డెవలప్ అవుతుంది. ఇది మహీంద్రా ఉండొచ్చు, టాటా ఉండొచ్చు, మిగతా కంపెనీస్ ర్యాంపింగ్ అప్ ఈవీస్ బిగ్ టైం పడుతుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ ఈవీ సేల్స్, కార్ సేల్స్ డిసెంబర్లో వాజ్ మోర్ దాన్ పెట్రోల్ కార్స్. ఫస్ట్ టైం పికప్ అవుతుంది. ఎందుకంటే మన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు హైవేల మీద కానీ మిగతా ప్లేస్లో. బ్యాటరీ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఇప్పుడు ఈవీస్లో. అది కూడా ఇంకో 2-3 సంవత్సరాల టెక్నాలజీ దాంట్లో కూడా మారిపోతుంది. ముందు మీరు చూసుంటారు, మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఉండే ఇండివిజువల్ మొబైల్ ఫోన్స్. దాని తర్వాత మాస్ ప్రొడక్షన్ మొదలైనప్పుడు ప్రైస్ తగ్గింది. సేమ్ దీని కూడా బ్యాటరీస్ కూడా అదే జరగబోతుంది. ఇది ఎందుకు చేశారంటే, చైనీస్ వచ్చి యూరోపియన్ మార్కెట్లో డంప్ చేస్తున్నారు ఈవీలు. వీళ్ళు ఎంత డ్యూటీ పెట్టినా కానీ చైనీస్లో వచ్చి వాళ్ళ మార్కెట్ మొత్తం ఫినిష్ చేసేసారు, యూరోపియన్ మార్కెట్. అది అక్కడ దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. వాళ్ళు ఏమంటారు, మీరు ఎంత ఇస్తారు మా మీద, 100% డ్యూటీ వేసుకోండి, అప్పుడు కూడా మీ కార్ కన్నా తక్కువ ఉంటుంది మాది. సో అక్కడ ఉన్న కన్స్యూమర్ ఏమనుకుంటాడు, ఏం పోయిందిలే బీవాడి కొనుక్కుందాం అని చెప్పి కొనుక్కుంటున్నాం. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, చైనీస్ గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తున్నారు వీళ్ళని. ఆ యూరోపియన్ కార్ ఇండస్ట్రీని మీరు మొత్తం ధ్వంసం చేసేసేయండి, ఫినిష్ చేసేసేది, తర్వాత మనమే రాజులు అక్కడ. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎట్లాంటి రెస్ట్రిక్షన్ తీసుకొచ్చినప్పుడు ఏం చేశారంటే, చైనీస్ చాలా స్మార్ట్ అయిపోయారు. ఈవీసీ ఒకటే కాదు, మిగతా కూడా వాళ్ళు మనలాంటి దేశం బ్యాన్ పెట్టినప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ మీద, చైనీస్ ప్రోడక్ట్స్ మీద, వాళ్ళు యూరోప్ వైపు నుంచి, థాయిలాండ్ వైపు నుంచి, వియట్నాం వైపు నుంచి మొదలు పెట్టారు పంపించడం. మీరు చూస్తుంటారు ఎర్లీ మొబైల్ ఫోన్స్, ఇప్పుడు కాదు ఒక 5 సంవత్సరాల ముందు మొబైల్ ఫోన్ లేకుంటే ఒక మేజర్ ఎలక్ట్రానిక్ ఐటమ్ వెనక తిప్పి చూస్తే మేడ్ ఇన్ తైవాన్ ఉంటుంది, లేకుంటే మేడ్ ఇన్ థాయిలాండ్ ఉంటుంది. యాక్చువల్లీ మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ వియత్నాం కూడా అంతే. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ తీసుకొచ్చి స్క్రూ డ్రైవర్ టెక్నాలజీ అసెంబుల్ చేసి ఆ స్టిక్కర్ పెట్టి పంపించేస్తారు మన వైపు. ఏం చేయలేము మనం, ఎందుకంటే వీ హ్యావ్ ఎన్ ఎఫ్టీఏ, లేకుంటే ఏదైనా తక్కువ డ్యూటీ ఉంటుంది వియట్నాంతో, థాయిలాండ్తో, వాళ్ళతో ఎందుకు గొడవ అని చెప్పేసి. ఇది ప్రాబ్లం. సో యూరోప్ కూడా అదే చేస్తున్నారు. యూరోప్లో తీసుకొచ్చి, నాకు తెలుసు కొంతమంది ఇక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్ట్ నాకు చెప్పారు, రోబోటిక్ వెల్డింగ్ మిషన్స్ కానీ మిగతా కానీ అక్కడ తీసుకొచ్చి
ఏదో 2 పార్ట్లు ఎక్స్ట్రా ఫిట్ చేసి మేడ్ ఇన్ జర్మనీ అని స్టిక్కర్ పెట్టి ఇండియా వైపు పంపించేస్తున్నారు. డ్యూటీ తక్కువ. సో అది కాకుండా ఉండడానికి వీఆర్ స్టాప్డ్ ఈవీ వెహికల్స్. ఇది గేమ్ ఈవీలో ఆడుతున్నారు చైనా ఇప్పుడు, దాన్ని ఆపేసాం. సో ఈవీలో లేదనమాట. అది కాకుండా మన చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం కీగా అక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తుంది ఏంటంటే మన వైపుని ఎక్స్పోర్ట్ చేస్తుంది పర్ల్స్, చెప్పాను చూడండి, స్టోన్స్ అండ్ జ్యువెలరీ. అది లేబర్ ఇంటెన్సివ్, సూరత్ వైపు ఉంటుంది, పాలిషింగ్ కటింగ్ అంతా అక్కడి నుంచి. రెండవది మనం ఇది టెక్స్టైల్స్, అదక్కడ మనకు చాలా పెద్ద డిసడ్వాంటేజ్ ఉంది వాసుదేవన్ గారు. టెక్స్టైల్స్ ఏమైందంటే బంగ్లాదేశ్కి, మిగతా రాష్ట్రాలకి, టెక్స్టైల్ ప్రొడ్యూసర్ రాష్ట్రాలకి యూరోపియన్ యూనియన్ నుంచి 0% టారిఫ్, మనకి 15%. ఇప్పుడు మనం పంపిస్తే ఒక టీ-షర్ట్, బంగ్లాదేశ్ని పంపిస్తే ఒక టీ-షర్ట్ చూస్తే బంగ్లాదేశ్ టీ-షర్ట్ చీప్గా ఉంటుంది. మనం అడగాలి కదా అప్పుడు. ఇప్పుడు 0 వచ్చేస్తుంది. 0 వచ్చింది. మన దగ్గర నుంచి వెళ్ళే 97% ఎక్స్పోర్ట్స్కి 0% డ్యూటీ ఉంటుంది ఈయూలో. కానీ మనం కాంపిటేటివ్గా ఉండాలంటే ఒకటి మన క్వాలిటీ పెంచుకోవాలి. అన్ని మనం పంపిస్తే వాడు కొనాలని లేదు కదా. అక్కడ ఇంపోర్ట్ చేయడానికి ఒక ఏజెంట్ ఉండాలి, అక్కడ వాడు కొనుక్కుంటాడు. మన యూరోపియన్లో రీటైలర్ ఉండొచ్చు, లేకుంటే కంపెనీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. క్వాలిటీ. సెకండ్, వాళ్ళు ఎన్వైరన్మెంట్ నామ్స్ చాలా స్ట్రిక్ట్. ఈ కార్బన్ ట్యాక్స్ అని ఒకటి వేస్తారు వాళ్ళు. అంటే మన వైపు వాళ్ళు ఏమంటున్నారంటే మీ తయారు చేసే స్టీల్, సిమెంట్ ఇండస్ట్రీ చాలా పొల్యూటింగ్, చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అంతా పొల్యూట్ చేస్తున్నారు. మా యూరోపియన్ నామ్స్లో అది ఆ లోకల్ విలేజెస్ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో మీ మీద ఒక ఫైన్ వేస్తున్నాం. సో మనం ప్రాసెస్ మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ముందు ఎన్టీపీసీ రామగుండంకి వెళ్తే చుట్టుపక్కల ఉన్న చెట్ల మీద కూడా మీకు పౌడర్ కనిపిస్తుంది. ఇప్పుడు కనిపించట్లేదు చూడండి, ఎందుకంటే వాళ్ళ ఫ్లై యాష్ ఆపేస్తారు. చాలా మటుకు ఫిల్టరింగ్ చేసేస్తారు, చాలా మందికి స్క్రబ్బింగ్ చేస్తున్నారు బాగానే. దాని తర్వాత ఉన్న ఫ్లై యాష్ తో కూడా బ్రిక్స్ తయారు చేసుకుంటున్నారు, ఇటుకలు తయారు చేసుకుంటున్నారు కన్స్ట్రక్షన్ కోసం. అట్లాంటివి మనం చేసుకుంటే మనకి కార్బన్ ట్యాక్స్ తగ్గుతుంది స్టీల్ అండ్ సిమెంట్ మీద అన్నమాట. ఓకే. నెక్స్ట్ మనం మాట్లాడాం జెమ్స్ అండ్ జ్యువెలరీ చెప్పాం. అది కాకుండా టెలికామ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్. యుఎస్ లో ఇప్పుడు కూడా మన మీద వేసిన 50%లో ఫార్మా లేదు. వాళ్ళకి తెలుసు మనం ఇక్కడ నుంచి పంపిస్తున్న ఫార్మాతోని యుఎస్ బతుకుతున్నారు ఇవాళ. యూరోప్ నుంచి వచ్చేదేమో మనకన్నా 3 times ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అదే యాంటీబయాటిక్, అదే డోలో 650, అంటే పేరు మార్చుకొని ఇంకేమైనా పంపిస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు ఇట్ బి 3-4 times మోర్ ఎక్స్పెన్సివ్. ట్రంపే అన్నారు కదా మన డావోస్ లో, కావాలని చెప్పి యూరోపియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఈ పని చేస్తున్నారు. దాని ద్వారా మన దగ్గర నుంచి జనరిక్స్ కానీ ఆఫ్ పేటెంట్ ఉన్న మిగతా డ్రగ్స్ వాళ్ళు మన వైపు నుంచి కొనుక్కుంటారు. యూఎస్ కూడా అదే చేస్తారు. వీఆర్ ద వరల్డ్స్ ఫార్మా క్యాపిటల్. అది మనం ఎస్పెషల్లీ హైదరాబాద్ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. షామీర్పేట్ వైపు ఉన్న బయోటెక్ పార్క్ కానీ, ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్ కానీ, మిగతా అందరు జినోమ్ వ్యాలీ కూడా. ఇంకొకటి ఏంటి సార్, ఈ క్లైమేట్ సపోర్ట్ ఫండింగ్ ఏంటి? 500 million euros. అది నేను చెప్పాను చూడండి. ఇప్పుడు క్లైమేట్ సపోర్ట్ ఫండింగ్ కి ఒకటి మనం ఈ గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం చాలా మటుకు. ట్రంప్ అది పట్టించుకోవట్లేదు. ప్యారిస్ అకౌంట్ లో 2070 దాకా 2035 దాకా వేరియస్ మైల్ స్టోన్స్ ఉన్నాయి మనకి అచీవ్ చేయాల్సింది. 0 emission మనం అచీవ్ చేస్తాం. మనం చాలా మటుకు విండ్ మిల్స్ పెట్టుకుంటున్నాం. కోల్తో తయారు చేసే కోల్ ప్లాంట్స్ తగ్గిస్తున్నాం. వీఆర్ గోయింగ్ మోర్ టువర్డ్స్ న్యూక్లియర్ ఎనర్జీ ఇప్పుడు. అది కాకుండా సోలార్ మీద కూడా వెళ్తున్నాం మనం. కానీ న్యూక్లియర్ ఎనర్జీ విల్ బి ద బిగ్గెస్ట్ థింగ్. ఎందుకంటే సోలార్కి, విండ్కి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. చాలా చిన్న పవర్ కన్సంప్షన్ ఉంటుంది. ఎంత పెద్ద పెట్టినా కానీ అంత ప్రొడక్షన్ ఫ్రేమ్ వర్క్ లో నడుస్తాయి. న్యూక్లియర్ అట్లా కాదు. మన దగ్గర పాత ఉన్న బొంబాయిలో పెట్టిన ఫస్ట్ న్యూక్లియర్ ప్లేస్, దాని తర్వాత కైగాలో పెట్టింది, ఇప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుంది. చూడండి. సేమ్ విత్ కూడంకుళం, సేమ్ విత్ కల్పాకం. కూడంకుళం ఇంకా ఎక్స్పాండ్ చేయబోతున్నాం మనం. దాని కాకుండా చాలా మటుకు చాలా ప్లేసెస్లో కొత్త కొత్త పవర్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాం. న్యూక్లియర్ స్మాల్ బ్రీడర్ రియాక్టర్స్ పెట్టబోతున్నాం. చిన్నది అంటే మీరు ఒక ట్రక్లో తీసుకొచ్చి ఒక ఏరియాలో పెట్టి మీరు న్యూక్లియర్ పవర్ ప్రొడ్యూస్ చేసి రేపు ఇక్కడ అయిపోయింది అక్కడ తీసుకెళ్దాం అంటే ఆ ట్రక్ అక్కడికి ఉంచుకొని తీసుకెళ్ళచ్చు. స్మాల్ బ్రీడర్ రియాక్టర్స్ అనమాట. అది మీరేమైనా సీలో పెట్టుకోవచ్చు. విశాఖపట్నం దగ్గర, విశాఖపట్నం నుంచి 5 kilometers దూరం పెట్టి అక్కడ నుంచి ఒక కేబుల్ వేసుకోవచ్చు. ఎందుకంటే ద రియాక్టర్స్ రిక్వైర్ వాటర్ అండ్ నీళ్ళు కంటిన్యూస్ కావాల్సింది కూలెంట్ చేయడానికి. సో ఇట్లాంటిది ఈ టైం చూస్తే మనం చాలా మటుకు మన ఎంప్లాయీస్, అది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం దాని గురించి చాలా మంది మాట్లాడలేదు. మన వైపు నుంచి యాజ్ ఆఫ్ నౌ 4 లక్షల మంది అక్కడ పనిచేస్తున్నారు యూరోప్లో. దాన్ని పెంచి మనం కొత్తగా వాళ్ళు ఏమంటున్నారంటే వీ విల్ క్రియేట్ అన్ ఆఫీస్ హియర్, మొబిలిటీ ఆఫీస్. ఓకే. అంటే మీరు వీసా అప్లై చేయడంలో, దాంట్లో దీంట్లో ఎంబసీలో జరగకుండా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో వచ్చి మా దగ్గరికి రండి, మేము మా యూనివర్సిటీస్కి మీ పిల్లలకి అడ్మిషన్ ఇప్పిస్తాం, వాళ్ళకి వీసా ఇప్పిస్తాం, స్కాలర్షిప్లు కావాలంటే ఇది దర్ ఎలిజిబుల్ వీల్ గివ్ దెమ్ స్కాలర్షిప్స్ ఆల్సో. దాని డీటెయిల్ ఇప్పుడు రాబోతుంది. యూరోపియన్ యూనియన్ వైపు నుంచి దే విల్ అలౌ మోర్ మొబిలిటీ ఫర్ ఇండియన్ ప్రొఫెషనల్స్, ఐటీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, దే ఆర్ అన్ ఏజింగ్ పాపులేషన్. వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేదు. అది కన్సిస్టెంట్ ప్రాబ్లం చాలా వెస్టర్న్ ఎకానమీస్లో ఉంది అది. మీరు కెనడా చూడండి, అక్కడ ఏజింగ్ పాపులేషన్ ప్రాబ్లం కాదు, అక్కడ పాపులేషన్ లేకుండే. దానికోసం పంజాబ్ నుంచి, గుజరాత్ నుంచి అంతా తీసుకెళ్లారు వీళ్ళు.
ఆస్ట్రేలియా కూడా అంతే ఉండే. దే డోంట్ హావ్, మీరు మీరు ప్రొడ్యూస్ చేయాలి, దానికి మనుషులు కావాలి, కంపెనీలో పనిచేయడానికి, ఫ్యాక్టరీలో పనిచేయడానికి. ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎవరు కొనుక్కుంటారు, కొనడానికి కూడా ఎవరైనా ఉండాలి కదా. సో దే ఆర్ ఇంక్రీజింగ్ దర్ లోకల్ పాపులేషన్ అన్నమాట. యూరోప్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ చాలా మటుకు ఇండస్ట్రీస్లో వాళ్ళ దగ్గర పనిచేయడానికి యంగ్స్టర్స్ లేరు, పాపులేషన్ తగ్గింది వాళ్ళకి. సో మన వైపు నుంచి తీసుకెళ్ళి ఆల్రెడీ నేను చెప్పాను చూడండి, 4 లక్షల మంది 27 EU కంట్రీస్లో ఉన్నారు. మనం సూడాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇరాక్ నుంచి, సిరియా నుంచి లాగా రెఫ్యూజీస్ కాదు మనకి. హైటీ నుంచి వాళ్ళు చదువులేదు, ఏం లేదు, అక్కడ వెళ్తారు, వెళ్ళి 5-star హోటల్స్లో యూకే గవర్నమెంట్ లాంటి వాళ్ళు పెట్టేసుకుంటారు, వాళ్ళు తిండి పెడతారు, 3,000 pounds ఇస్తారు నెలకు, ఎంజాయ్ చేసుకుంటారు వాళ్ళ లైఫ్. బట్ దే ఆర్ నాట్ బ్రింగింగ్ ఎనీ వాల్యూ అడిషన్. లేబర్ ఫోర్స్లో రావట్లేదు వాళ్ళు. ఇదే ప్రాబ్లం మెక్సికన్స్ ఫేస్ చేస్తున్నారు అటువైపు, యుఎస్ వైపు. మెక్సికన్సే ఎక్కువ యుఎస్లో ఫామ్లో పనిచేస్తారు. వాళ్ళని బ్యాన్ చేసినప్పుడు ఏమైందంటే యుఎస్ ఫామ్ కాస్ట్ పెరిగిపోయింది. వాళ్ళందరినీ కట్టకట్టి ఫ్లైట్లో పంపించేశారు కదా. ఇప్పుడు కాస్ట్ పెరిగింది, అక్కడ హార్వెస్టింగ్ చేయడానికి ఎవరు లేరు. స్ట్రాబెరీ ప్లకప్ చేయడం, మనకి ఉపాధి హామీ పథకం పెట్టిన తర్వాత కాస్ట్ ఎట్లా పెరిగిందా. సో నౌ ఇది మనకి మహాత్మా గాంధీ నరేగా పెట్టినప్పుడు అదే కూలీలు దొరికేవాళ్ళు కాదు. ఇప్పుడు అదే కొత్త చట్టం తీసుకొచ్చారు కదా, దాన్ని అపోజ్ చేస్తున్నారు రాహుల్ గాంధీ. కాదు, ఉండాలని చెప్తున్నారు, ఎందుకంటే ఆయన సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో. సరే ఎనీవే, ఇట్లాంటి పరిస్థితుల్లో మనం మన వైపు నుంచి ఉన్న మన ఎంప్లాయీస్ని అక్కడ పంపినా ఒకటి ఉంటుంది. క్లైమేట్ గురించి మీరు ఫ్లెక్సిబుల్ యూరోపియన్ యూనియన్ దే ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్, దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్. అదేనా ఇందాక మొబిలిటీ ఆఫీస్ ఒకటి, మొబిలిటీ ఆఫీస్ చెప్పారు. ఎందుకంటే అందరు రేపు వెళ్ళి షాంపెయిన్ తాగుతారని చెప్పట్లేదు, మనకు కూడా ఏముంటుందో మనం చూడాల్సింది. వాట్ బెనిఫిట్స్ డూ వీ హ్యావ్? ఎందుకంటే వాళ్ళు ఇట్లాంటి డీల్స్ చాలా మందితో సైన్ చేస్తున్నారు, మనం ఒక్కరే కాదు. బట్ వీఆర్ ద బిగ్గెస్ట్ బ్లాక్. 140 కోట్ల మంది ఉన్న పాపులేషన్ లోకంలో ఎక్కడ దొరుకుతారు మీకు? యూరోప్ మొత్తం కలిపితే కూడా ఇట్ ఈస్ ఓన్లీ 60% ఆఫ్ 40% ఆఫ్ వాట్ వీఆర్. అంటే వాళ్ళు మనం 1.4 అంటే వాళ్ళు 0.6 ఉన్నారు, వాళ్ళు 60 crores ఉన్నారు. అప్పుడు మనం వాళ్ళకన్నా డబుల్ పాపులేషన్ ఉన్నాం, మనం కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. కానీ మీ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి నేను ఓన్లీ ప్రీమియం ప్రోడక్ట్స్ అంటే అమ్ముతారంటే దాని రేంజ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ తక్కువ కదా సార్, ఎందుకంటే ఇక్కడ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ టార్గెట్ చేసుకొని చేయాలి వాళ్ళు ఏమైనా వ్యాపారాలు చేస్తే. డెఫినెట్గా, ఎందుకంటే మిడిల్ క్లాస్ అనేది మన దగ్గర అన్నిటికంటే పెద్దది మిడిల్ క్లాస్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఈ ఇన్నోవేషన్, సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ కానీ, ఇన్నోవేషన్ కానీ, టెక్, డిఫెన్స్, మనం మాట్లాడలేదు డిఫెన్స్, దట్ ఈస్ అనదర్ బిగ్ సెక్టర్ మనం సైన్ చేస్తాం. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం రఫేల్ దగ్గర నుంచి మనం వాళ్ళ దీంట్లో డిఫెన్స్ వస్తుంది అనుకోవాలా, వస్తుంది డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన యూఎస్ దగ్గర నుంచి మాట్లాడుతున్నప్పుడు కూడా డిఫెన్స్ ఉంది దాంట్లో, కానీ ఇట్ ఈస్ నాట్ షోన్ ఎస్ అ సెపరేట్ దిస్ వన్. కానీ దీంట్లో చాలా క్లియర్ గా వస్తుంది. ఈ జాయింట్ EU స్ట్రాటజిక్ అజెండా మన సంతకం పెట్టిన దాంట్లో డెఫినెట్ గా 16th సమ్మిట్ లో డిస్కస్ చేసిన తర్వాత ఢిల్లీలో చాలా మటుకు డిఫెన్స్ సెక్టర్, ఇన్నోవేషన్, మన ఇన్నోవేషన్ కోసం యూరోప్ వాళ్ళ టెక్నాలజీ చాలా బాగుంది, అది మనం అప్రిషియేట్ చేయాల్సింది. డెన్మార్క్ లాంటి రాష్ట్రాలు కానీ అట్లాంటి కంట్రీస్ చాలా మటుకు, ఈవెన్ జర్మనీ కూడా టెక్నాలజీలో ద వే హెడ్ ఆఫ్ అస్ ఇన్నోవేషన్లో. మనం నేర్చుకోవాల్సిన చాలా. సో మన స్టార్టప్స్ కి కనెక్షన్ ఇస్తున్నారు అనమాట. మన స్టార్టప్స్ వాళ్ళ ఇన్నోవేషన్ తీసుకొచ్చి వీఆర్ క్రియేటింగ్ న్యూ అవెన్యూస్ అనమాట. ఇప్పుడు మన వీఆర్ ఇన్ వెరీ వెరీ స్మాల్ వరల్డ్, మన వరల్డ్ ఇన్నోవేషన్లో. సో వాళ్ళ వైపు నుంచి ఉన్న ఇన్నోవేషన్ తీసుకొచ్చి మన దగ్గర జాయింట్ వెంచర్స్ పెట్టుకుంటే మన కంపెనీస్ కూడా ఇన్నోవేషన్ పనికి వస్తుంది. కానీ ఇదంతా జరగడానికి వాసుదేవన్ గారు టైం పడుతుంది. ఇప్పుడు మనం వెంటనే సంతకం పెట్టారు అంతే. దీన్ని నెక్స్ట్ లెవెల్ లీగల్ రిక్వైర్మెంట్ ఉంటుంది, లీగల్ వెట్టింగ్ ఉంటుంది. అంటే ఈ డాక్యుమెంట్స్ అంతా లీగల్ గా చెక్ చేయాలి, లీగల్ స్క్రబ్బింగ్ అంటాం కదా. దాన్ని 4-5 నెలలు పడుతుంది, రెండు వైపుల నుంచి, మన వైపు నుంచి వాళ్ళ వైపు. అది కామా ఒకటి మిస్ అయింది, ఫుల్ స్టాప్ ఒకటి పోయింది, చాలా ఇంపార్టెంట్ అది ఫైనల్ కాంట్రాక్ట్ లో. ఓకే, 0.80 బదులు 0.08 అని కొట్టాం మనం. ఇదంతా కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. చేసిన తర్వాత 27 లాంగ్వేజ్ లో దీన్ని ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది. 27 EU నేషన్. మనం మోదీ గారు ట్వీట్ చేసినప్పుడు కూడా ఆఫ్టర్ దిస్ సైనింగ్ ఆఫ్ దిస్ సెరమనీ ఢిల్లీలో మన ఉర్సులా వాన్ డెర్ తో ఇది కంప్లీట్ గా ఆయన 27 లాంగ్వేజ్ లో ట్వీట్ చేశారు ఆయన. సో దట్ ఇస్ ద డిఫరెన్స్. దాని తర్వాత అది యూరోపియన్ పార్లమెంట్కి వెళ్తుంది, అక్కడ వాళ్ళు అప్రూవ్ చేయాలి దాన్ని. ఇప్పుడు చూడండి, యుఎస్ తో ఉన్న వాళ్ళు చేశారు, ఒప్పందం చేశారు యుఎస్ అని, కానీ యూరోపియన్ పార్లమెంట్ అప్రూవ్ చేయలేదు. అదే ట్రంప్ కి కోపం వస్తుంది, ఇదే మీరు అప్రూవ్ చేయట్లేదు, సౌత్ కొరియా అప్రూవ్ చేయట్లేదు, మీ మీద మళ్ళీ టారిఫ్లు పెడతాం మేము. బట్ విత్ ఇండియా వాళ్ళు చాలా పాజిటివ్ గా ఉన్నారు. నేను చెప్పాను చూడండి, వాళ్ళ పొద్దున కూడా ఇంటర్వ్యూస్ చూశాను. మోస్ట్ ఆఫ్ దర్ ఎంపీస్ ఆర్ హ్యాపీ యూరోపియన్ పార్లమెంట్ లో. వాళ్ళు అంటున్నారు మాకు ఉద్యోగం కావాలి, ఇక్కడ మా ప్రజలకు ఉద్యోగం లేదు, వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎనీథింగ్. అంటే మార్కెట్ లేదు మాకు, మీరు ఒక మార్కెట్ ఇస్తే మా వైపు నుంచి కార్లు కానీ మిగతా ఏదైనా కానీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేసి మేము పంపిస్తాం అటువైపు. అప్పుడు మా దగ్గర ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. మీ వైపు ప్రొడక్షన్ ఎక్కువ, మీ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. మీరు మీ వైపు నుంచి పంపించే ప్రొడక్ట్స్, టెక్స్టైల్ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ, ఫుట్వేర్, లెదర్ ఫుట్వేర్, ఇదన్నీ మా వైపు వస్తుంది. సో మీ వైపు కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది.
ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్ అంటాం మన ఇంగ్లీష్లో. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే ఓవరాల్గా 2 డెవలప్మెంట్స్. ఒకటి, పోస్ట్ అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయాలు ఎలా మారబోతున్నాయి. సుప్రియా సూలే ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు. అంటే ఇవాటికి వాళ్ళు కాకపోవచ్చు, 10-15 రోజులు వారి క్రిమేషన్ ఇతర కార్యక్రమాలు అయిన తర్వాత ఆమెని డిప్యూటీ సీఎంగా ప్రతిష్టాపించే కార్యక్రమం జరగచ్చు. ఎందుకంటే శరద్ పవార్ గారి వయసు మీరిపోయారు, వృద్ధాప్యం, ఇతరత్ర అనారోగ్య సమస్యలు, అండ్ పార్టీని లీడ్ చేసే స్థితి లేరు ఇవాళ. అథవా అలా కాకపోయినా సరే ఉన్న 50 మంది 2 పవర్ గ్రూపులు కలిపి ఉన్న పవర్ 50 మంది ఎమ్మెల్యేలు, అజిత్ పవార్ 40, ఆయన 10, 50 మంది ఎమ్మెల్యేలో 30 మంది బయటకు వచ్చి బీజేపీలో కలిసిపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. అక్కడ దాకా ఎన్సీపీ తెచ్చుకుంటుందా, లేదా సుప్రియా సూలేని ప్రపోజ్ చేసి మేము 2 గ్రూపుల్ని మేము కలిపి మేమే నడుపుకుంటాం, మీ ఆశీస్సులు ఉంటే చాలని బీజేపీ అధిష్టానానికి చెబుతుందా, వేచి చూడాలి. మనం కనుక చూస్తే ప్రమోద్ మహాజన్, గోపీనాథ్ ముండే తర్వాత దుర్మరణం పాలైన ఉప ముఖ్యమంత్రుల జాబితాలో ప్రమోద్ మహాజన్ కాదు, గోపీనాథ్ ముండే తర్వాత అయితే ఈయనే. సో మొత్తం సమీకరణాలు మారిపోతున్నాయి. ఒక మరఠ్వాడా ప్రాంతం నుంచి, బలమైన మరఠ్వాడా ప్రాంతం నుంచి వచ్చి అటు బాంబేని ఇటు నాగపూర్ని కూడా క్వశ్చన్ చేసే స్థాయికి ఎదిగిన అజిత్ పవార్ బతికుంటే రేపు మాపు ముఖ్యమంత్రి అయి ఉండేవారేమో. ఆయన అంబిషన్ కూడా అది. ఇక ట్రేడ్ డీల్ దగ్గరకు వచ్చేప్పటికీ మనకి చాలా ఆశాజనకమైన ఒప్పందాలే జరిగినాయి. ట్రంప్ గుండె ఢమాల్ అన్నట్టుగానే ఈ డీల్ జరిగింది. సో రేపొద్దున పూర్తి స్థాయిలో లీగల్ స్క్రబ్బింగ్ అయిన తర్వాత వచ్చే డాక్యుమెంట్స్ తర్వాత ఫర్దర్గా వీ కెన్ డిస్కస్ అక్రాస్ ఆల్ దీస్ థింగ్స్.